ప్రియ తండ్రి, ఘనమైన రాజా, మీ అపారమైన అత్యున్నతమైన ప్రేమకై కృతజ్ఞతలు. ఆకాశమందున్న మీరు ఆత్మస్వరూపిగా మాతో సంచరిస్తున్న దేవ స్తోత్రాలు. ఈ ఆరాధన క్రమం అంతటిలో ప్రభువా మీ అధ్యక్షతను మీరు తోడుగా ఉంచి జరిగించారు. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని ఖ్యాతి చేశాం, ఆయా సందర్భాలలో మీతో మాట్లాడాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణములు తండ్రి మేము ప్రవేశించాం. అనేక సందర్భాలలో మేము మీతో మాట్లాడతాము, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. కానీ మీరు మాతో మాట్లాడతారు. ఇందులో మీ స్వార్థము యావత్తు కూడా కనపడదు. మా మేలుగోరి మీరు మాట్లాడతారు కనుక మీ మాటలు మేము శ్రద్ధగా విని మా జీవితాలను ప్రభువా మీ వైపునకు మళ్లింప చేసుకోవడానికి మీ బిడ్డలమైన మా అందరికీ ప్రేరణ దయచేయమని కోరుతున్నాం. దీనులను తండ్రి మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యత మీ లేఖన భాగంలో ఉన్న పారమార్థిక సత్యముల వివరణకు సాధ్యము కాదు. ఆత్మదేవ, మీరు వాడుకుంటే కేవలం మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను. నన్ను మీ శిలో చాటును మరుగుపరచి అవసరమైన మీ మాటలు వివరింపబడ్డానికి మీరు వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించగలందులకై ప్రార్థిస్తూ యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న మహోన్నతుడు మనందరినీ కూడా జనవరి మాసం 25వ దినం వరకు తన కౌగిటిలో భద్రపరిచాడు. ఆరోగ్యంనిచ్చాడు, ఆయుష్ను పెంచాడు. సజీవులమై ప్రభువును ఖ్యాతి చేయడానికి ఈ మంచి తరుణం ఇచ్చాడు. దేవదేవునికి కృతజ్ఞతలు, వందనాలు మనము చెల్లింపబద్ధులమై ఉన్నాం. ముఖ్యంగా దాదాపుగా ఈ 2026 సంవత్సరంలో ఒక మాసము మన జీవితంలో గడిచిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే మరొక ప్రభు దినం ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహిస్తే 2వ మాసంలో అడుగడబోతున్నాం. అంటే కాలము ఎంత త్వరగా గతించిపోతుందో ఒకసారి మనం మనస్సునకు తెచ్చుకోవాలి. దాదాపు ఒక నెల మన జీవితంలో 2026 సంవత్సరం గడిచిపోయిందనే మనం భావించాలి. కాబట్టి దినాలు జరిగిపోతూ ఉండగా మనలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోవడం, వాక్యంతో సరిచూసుకోవడం చాలా అవసరం అనే విషయాన్ని జ్ఞాపకానికి తేవడానికి మనము వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు వింటూ ఉంటాం. కాబట్టి వాక్యం మీద మీరు శ్రద్ధ చూపి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభువును బట్టి గుర్తుకు తెస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనము చదువుకున్నటువంటి లేఖన భాగం యోహాను గారు వ్రాసిన 2వ పత్రిక మనం చదువుకున్నాం. యోహాను గారు 3 పత్రికలు వ్రాశాడు. ఒక సువార్త రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథము కూడా యోహాను గారు రచించింది. అంటే ఆయన లేఖికుడుగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు గ్రంథకర్తని మనం నమ్ముతున్నాం. కాబట్టి లేఖికుడుగా యోహాను గారిని దేవుడు వాడుకొని ఈ 5 గ్రంథాలు, ఒక సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు అనే విషయాన్ని మనము గమనించాలి. పౌలైనా, యోహానైనా, పేతురు గారైనా, యోధా గారైనా వారు వ్రాసిన పత్రికల యొక్క సారాంశము మనము గమనిస్తే దేవుని సంఘం ఏ సమస్య ఎదుర్కొంటుందో, దేవుని సంఘంలో ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటిని సరిచేస్తూ సంఘాన్ని బలపరచడానికి పత్రికలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తు రక్షకుడు, లోకరక్షకుడు అనేటువంటి సత్యాన్ని మనకు సువార్తలు తెలియజేస్తాయి.
కానీ యేసుక్రీస్తును లోకరక్షకుడుగా, నీ సొంత రక్షకుడుగా, నా సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మన ప్రవర్తన ఉండాలి అనే దాన్ని పత్రికలు మనకు వివరిస్తాయి. అందుకే క్రైస్తవ క్రమశిక్షణలో ఎదుగుతున్న మనము నూతన నిబంధన చట్ట ప్రకారం పత్రికలను మనం ఎంత ఎక్కువగా చదివితే అందులో ఉన్నటువంటి నైతిక విలువలు మనం గ్రహించగలిగితే, వాటిని మనము అనుసరింపగలిగితే సంఘం, కుటుంబం, మన వ్యక్తిగత జీవితం అన్నీ కూడా చాలా ఆదర్శవంతంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి వీలవుతుందనే విషయాన్ని మీరందరూ గ్రహించాలని ప్రభువును బట్టి నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. చదువుకున్న ఈ లేఖన భాగంలో యోహాను గారు మొదటి వచనములో అన్న మాట ఏంటంటే, లేక వ్రాసిన మాట ఏమిటనగా, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయునది. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము అనే మాటలు తెలియజేస్తాడు. ఈయన ఈ పత్రిక ఒక అమ్మగారికి వ్రాస్తున్నట్లు మనకు వాక్య భాగంలో అర్థమవుతుంది. ఒక స్త్రీకి వ్రాస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆమెను అమ్మగారు అనే మాటతో సంబోధించాడు. ఆమె పిల్లలు అంటే ఆమె కలిగినటువంటి బిడ్డలకు శుభమని చెప్పుతూ, మరి నేను మాత్రమే కాకుండా సత్యము అంటే దేవుని గూర్చి ఎరిగినటువంటి మరి వారందరూ కూడా, ఆ సత్యములో లేక దేవునిలో నిలిచి ఉన్నటువంటి వారందరూ కూడా ఆ సత్యమును బట్టి మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ కొనసాగాలి అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఈ పత్రిక ప్రారంభాన్ని యోహాను గారు ప్రారంభించాడనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇందులో ప్రాముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే, పత్రిక వ్రాసినటువంటి ఆయన ఒక స్త్రీకి అమ్మగారు లేక అమ్మగారికి అనే మాట వ్రాసాడు కాబట్టి, అమ్మ అనే మాట యొక్క విలువను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ అనేటువంటి ఈ రెండు అక్షరాలు మన తెలుగు భాషలో చాలా విలువైనటువంటివి, అమూల్యమైనవి, ఒక అమృతాన్ని అందించేటువంటి, ఆ రుచిని కలిగించేటువంటివి. అమ్మ అనే మాట మన తెలుగు భాషలో. అందుకే మన తెలుగు భాష అక్షరమాలను కూడా ఆతోనే ప్రారంభించారు. కానీ అదే మిగతా భాషలు మనం గమనిస్తే, ఇంగ్లీష్లో తల్లిని మదర్ అని అంటాం. ఎఫ్ అనే అక్షరముతో ప్రారంభమవుతుంది, ఏ అక్షరంతో ప్రారంభము కాదు. కానీ తెలుగులో ఆ అక్షరము మొదటి అక్షరం అయితే, ఆ అక్షరముతోనే అమ్మ ప్రారంభము అవుతుంది. సంస్కృతంలో మాత అని అంటాం. మాత అని అంటే తల్లి. మాత అనేటువంటిది కూడా మన తెలుగులో అచ్చుతో కాదు, హల్లులో వెళ్ళిపోతుంది. కాబట్టి అక్షరమాలలో, అచ్చులో మన తెలుగు భాషలో అమ్మ అనేటువంటి మాట యొక్క విలువ చాలా అమూల్యమైనటువంటిదనే విషయాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. మరి అమ్మ అనే మాట ఎవరిని ఉద్దేశించి మనము మాట్లాడతాము లేక పిలుస్తాము? మనకు జన్మనిచ్చిన తల్లిని. మనకు జన్మనిచ్చిన తల్లిని మనము అమ్మ అనే మాటతో సంబోధిస్తాం. మానవులకు జన్మనిచ్చినటువంటిది తల్లి అంటే స్త్రీ. అందుకే సృష్టిలో దేవుడు మొదట ఆదామును చేసిన, ఆ తర్వాత సృష్టిలో మానవ జనరేషన్ విస్తరించాలి అని అంటే స్త్రీ నిర్మాణం కావాలి అని ఆయన సంకల్పించాడు. కాబట్టి ఆదాము ప్రక్కటెముకలో నుండి ఆయన స్త్రీ నిర్మాణము చేశాడు.
ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చి జతపరిచాడు. ఆదాము ఆనందపడ్డాడు, ఉప్పొంగాడు, సంతోషించాడు, ఒక కావ్య గీతాన్నే పాడాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడును. కావ్యం అది, ఒక పాట. కావ్యం అంటే పాట. ఒక పాట పాడుకున్నాడు. పాట మనం ఎప్పుడు పాడతాము? సంతోషము కలిగినప్పుడు మనము పాటలు పాడతాం, ఆనందం కలిగినప్పుడు మనం పాటలు పాడతాం. అప్పటి వరకు ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నటువంటి ఆదాము ఎప్పుడైతే ఒక స్త్రీ వచ్చి తన ముందు నిలిచిందో ఆయనలో ఒక పాట ఉత్పన్నమైంది, ఒక కావ్యము తనలో ఉత్పన్నమైంది. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆయన కావ్య గీతాన్ని పాడాడు, ఆనందించాడు, సంతోషపడ్డాడు అనే విషయాలు ప్రియులారా మనకు వాక్య భాగంలో ఆదికాండం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనము వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు 4వ అధ్యాయం ఆదికాండంలో చదువుతుంటే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొన్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను అనే మాటలు చూస్తాం. అంటే ఏంటి? దేవుడు ఆదాము హవ్వలను జతపరిచిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. 1వ అధ్యాయం 28వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. విస్తరించండి, భూమిని నిండించండి అంటే ఏంటి? మీరు సంతానము పొందండి. ఆ రీతిగా జతపరచబడిన ఆదాము హవ్వలను దీవించిన దీవెన ప్రకారం ఇక్కడ హవ్వ ఆమె 2 కుమారులను కనింది మొదట. ఇక ఆ తర్వాత కయీను హేబేలు సంగతి తెలుసు. హేబేలు చనిపోయిన తరువాత మరలా దేవుడు ఆమెను దర్శించి, లేక హవ్వను దర్శించి ఆమెకు మరలా కుమారుని దయచేశాడు. 20వ వచనం, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించినని అతనికి షేతు అనే పేరు పెట్టింది. కాబట్టి ఇప్పుడు కయీను, హేబేలు, షేతు అంటే హేబేలు చనిపోకముందు వీరు అమ్మని ఎవరిని పిలిచారు? స్త్రీని పిలిచారు. తనకు జన్మనిచ్చినటువంటి స్త్రీని వారు అమ్మ అనేటువంటి మాటతో సంబోధించారు అనేది మనము గమనించాలి. అంతేకాకుండా స్త్రీ భూమి మీద ఏ రీతిగా తన గొప్పతనాన్ని చాటుకుంటుందో ఆదాము ఆమెకు పెట్టినటువంటి ఆ పేరులో ఆ భావాన్ని తెలియజేశాడు. 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 20వ వచనములో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను నమ్ముతున్నప్పుడు మానవ జనరేషన్ ఎలా వచ్చిందో మనము వాక్య భాగాన్ని నమ్ముతున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, వారు ఏ భాష మాట్లాడేవారైనా, వారెవ్వరైనా కూడా హవ్వ సంతానము ద్వారానే భూమి మీద విస్తరించారు. అమెరికా వారు ఇంకొక జనరేషన్కు పుట్టినవారు కాదు. ఆస్ట్రేలియా వారు మరొక జనరేషన్కు పుట్టినవారు కాదు. ఇండియా వారు ఇంకొక జనరేషన్కు పుట్టినవారు కాదు. అందరూ కూడా హవ్వ సంతానములో, హవ్వకు పుట్టిన బిడ్డల్లో నుండి వచ్చినటువంటి వారే. అయితే కొందరు నల్లగా ఉన్నారు, కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరు అందంగా ఉన్నారు, కొందరు అందవిహీనంగా ఉన్నారు. ఇదేంటి ఒకే స్వరూపంలో వస్తే అనే ప్రశ్న మనకు వస్తే అవి వాతావరణ పరిస్థితుల ప్రాబల్యాన్ని బట్టి కలిగినటువంటివి.
అంటే ప్రపంచమంతటా ఒకే రకమైనటువంటి వాతావరణము లేదు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. మన భారతదేశంలో అయితే మనకు 3 కాలాలు కనపడతాయి. అందులో వేసవికాలం, వర్షాకాలం, చలికాలం. కానీ కొన్ని దేశాలలో వేసవి కాలము అసలు వారికి అనిపించదు. ఎప్పుడు కూడా చలి వాతావరణంలోనే వారు ఉంటారు కొన్ని దేశాలు. కాబట్టి ఈ ప్రకృతిలో వాతావరణ మార్పుల ద్వారా రంగు భేదం వచ్చింది. అంతేకాకుండా ప్రపంచం మీద ఉన్నటువంటి అందరూ ఒకే భాష మాట్లాడడం ద్వారా కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడతాయని దేవుడు భాషలను ఇచ్చాడు మానవులకు. అది 11వ అధ్యాయం బాబేలు గోపురం దగ్గర దేవుడు వారిని తారుమారు చేశారు. అంటే అనేక భాషలు ఇచ్చాడు. అప్పటి వరకు ఒకే భాష ఆదాము హవ్వ సంతతి ద్వారా వచ్చిన వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, అక్కడ భాషలు తారుమారయ్యాయి. ప్రపంచంలో అనేక భాషలు వచ్చాయి. ఇప్పుడు దాదాపు 2000కు పైచిలుకు భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటివే. భాషలు మానవుడికి ఏదో పుట్టింది కాదు, అది దేవుడే మానవులకు ఇచ్చినటువంటి భాషలుగా మనము అర్థం చేసుకోవాలి, భావించాలి. కాబట్టి స్త్రీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జనరేషన్కు మూలం స్త్రీయే. ఆమెయే అమ్మ అని పిలువబడుతుంది. అందుకే ఇక్కడ ఆదాము ఆయనకు భార్యగా ఉన్నటువంటి ఆమెకు మరి హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకనంటే జీవము గల ప్రతివానికి అనే మాట అన్నాడు. ప్రతి దానికి కాదు, మరలా ప్రతిదానికి అంటే జంతువులు పక్షులు వేస్తాయి. ప్రతివానికి అంటే అది మానవులకు మాత్రమే వర్తించేటువంటి మాట. మానవులైన వారందరూ కూడా హవ్వ సంతానం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే మనకు జన్మనిచ్చినటువంటి ఆ స్త్రీని మనం తల్లి, అమ్మ, మాత అనేటువంటి ఈ పదాలతో మనం సంబోధిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు సహితం ఆయన వాస్తవంగా చావు పుట్టుకలు లేనటువంటి వాడు. దేవునికి చావు పుట్టుక లేదు. కానీ ఆయన మానవుల కోసం తన ప్రాణం పెట్టడానికి నరావతారుడయ్యాడు. నరావతారుడై ఆయన ఒక అద్భుతమైన రీతిలో ఒక వ్యక్తిగా భూమి మీదకి దిగి రాగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కానీ ఆయన అలా రాలేదు. ప్రకృతికి విరుద్ధంగా ఆయన రాలేదు. ఆయన ఒక తల్లి గర్భములో నుండే వచ్చాడు. ఆ తల్లి పవిత్రురాలు, పురుష సాంగత్యము ఎరగనటువంటిది. పురుష సాంగత్యంలో పుట్టిన మనమందరం మరి జనరేషన్లో భాగమైతే క్రీస్తు పురుష సాంగత్యం లేకుండా పుట్టినవాడు. అందుకే మనం వాక్య భాగంలో గమనించి చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా 18 ఆయన తల్లి అయిన మరియా అని అన్నాడు. ఆయన తల్లి అయిన మరియా అంటే ఆయనకు జన్మనిచ్చినటువంటి మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకం కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ యేసుక్రీస్తును గూర్చి యేసుక్రీస్తు తల్లిదండ్రులు ఎవరనగా అనే మాట రాయలే. ఏమని రాశాడు? ఆయన తల్లి అయిన మరియా అనే మాట రాశాడు. అంటే యోసేపు మరియను ధర్మశాస్త్ర ప్రమాదము నుండి కాపాడడానికి భర్తగా ఆమెను స్వీకరించాడే తప్ప మరియతో ఆయనకు శారీర సాంగత్యము లేదు. కాబట్టి యోసేపు క్రీస్తుకు తండ్రి కాదు. అంటే లోక మర్యాదను అనుసరించి యోసేపు తండ్రిగా లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి అలా ఉందే కానీ వాక్యం మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన తల్లి అయిన మరియా అనేటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఇక తల్లిదండ్రుల యొక్క అత్యున్నత స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది
యేసుక్రీస్తు ప్రభువే మనకు స్వయంగా తన మాటలలో ఆయన తెలియజేసిన విషయాలు గమనించి చూస్తున్నప్పుడు మనం యోహాను సువార్త 19వ అధ్యాయం చదువుతుంటే యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి సమయం అది. సిలువలో ఆయన వేలాడుతున్నటువంటి గడియలవి. ఆ గడియలో తనకు జన్మనిచ్చినటువంటి తల్లి అక్కడ ఉండి ఆమె ఆవేదన పడుతుంది. ఆమెను ఓదారుస్తూ ఆమె సహోదర సహోదరీలు ఆమెతో కూడా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూచి ఆయన పలికినటువంటి మాటలు వాక్య భాగంలో చూస్తే 25వ వచనం, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి అయిన క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మా అనే మాటతో సంబోధించాడు. యేసు ప్రభు ఆయన ఆ తల్లి ఆ శిలువ దగ్గర నిలువబడి ఆవేదన భరితంగా ఉన్నప్పుడు ఆయన ఆమెను పిలుస్తున్న పిలుపు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు ఆమెను అప్పగించాడు. ఎందుకంటే యోహాను మంచి స్వభావం కలిగిన వాడు. యేసు ప్రభు శిష్యరికములో యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి ఖ్యాతి గడించినవాడు. అంటే యేసు ప్రభు ఆయనను అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఒక వ్యక్తిలో ఉండే మంచి గుణాలను బట్టి అప్పగించే బాధ్యతలు అనేక రకాలుగా ఉంటాయి. అందరినీ ప్రేమిస్తున్న ఒక బాధ్యత ఒక వ్యక్తికి అప్పగించాలంటే ఆ వ్యక్తి మీద అపారమైన నమ్మకం ఉండాలి. కాబట్టి ఆ నమ్మకం ప్రకారమే యేసు శిలువలో వేలాడుతూ తనకు తల్లిగా ఈ భూమి మీద తనకు జన్మనిచ్చినటువంటి ఆమెను గూర్చి అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటతో సంబోధించి ఆమెను తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించాడు అనే మాటలు మనం గమనిస్తాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జన్మనిచ్చినటువంటి తల్లిని స్త్రీని ప్రతి ఒక్కరు కూడా అమ్మ అనే సంబోధనే చేస్తారు, అమ్మ అనే సంబోధిస్తారు అనే విషయాన్ని మనం గుర్తించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తనకు జన్మనిచ్చిన తల్లిని అమ్మ అనే ఆయన సంబోధించాడు అనేటువంటిది మొదట మనము గ్రహించాల్సినటువంటి విషయముగా జ్ఞాపకానికి తెస్తున్నాను. రెండో విషయాన్ని మనము అమ్మ అని ఎవరిని సంబోధిస్తాము అంటే మన యజమానురాళ్ళను సంబోధిస్తాం. యజమానురాళ్ళంటే మనకంటే గొప్ప స్థానంలో ఉండి వారి దగ్గర మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు వారు మనకు యజమానులు అవుతారు. యజమానురాణులు అవుతారు. పురుషులను యజమానుడు అంటున్నాము, స్త్రీలను యజమానురాణులు అని అంటాం. కాబట్టి యజమానులుగా ఉండేటువంటి వారిని సహజంగా మనము అమ్మ అనే మాటతో సంబోధిస్తాం. ఇక్కడ యోహాను గారు కూడా ఈ పత్రికలో పెద్దనైన నేను అనే మాట, ఏర్పరచబడినదైన అమ్మగారికి అనే మాట ఆయన ఉపయోగించడంలో ఈమె యోహాను యొక్క తల్లి కాదు, అంటే యోహాను యొక్క తల్లి కాదు. కానీ ఎందుకు ఆమెను అమ్మ అని సంబోధించాడు అంటే ఆమె యజమానురాలు, ఒక పెద్దగా ఉన్నటువంటి ఆమె. ముఖ్యంగా ఒకవేళ మనం సంఘానికి అనుకోవచ్చు, సంఘానికి ఆమె పెద్దగా ఉన్నప్పుడు ఆమెను యోహాను గారు అమ్మ అని సంబోధిస్తున్నాడు. సంఘానికి ఈయన కూడా పెద్దే, అందుకే పెద్దనైనా నేను అని అన్నాడు. ఏర్పరచబడిన అంటే దేవుడు నియమించిన అమ్మగారికి అనే మాట తెలియజేశాడు. కాబట్టి యజమానులను లేక యజమానురాళ్ళను మనము తల్లి లేక అమ్మ అనే మాటతో సంబోధిస్తాం. ఎవరైనా మరి పెద్ద స్థానంలో ఉన్నటువంటి వారి దగ్గర పనిచేసేటువంటి వారు ఏమంటారు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మగారు పని అయిపోయింది, మరి నేను వెళ్ళొచ్చానా అని అడుగుతారు. లేక అమ్మగారు ఈ దినం టిఫిన్ ఏం చేయమంటారు అని అడుగుతారు. అమ్మ ఈరోజు మరి భోజనం ఏం చేయమంటారు, లంచ్ ఏం తయారు చేయమంటారు అని అడుగుతారు కదా.
కాబట్టి పెద్దలు మనము ఒక యజమానురాలి దగ్గర ఉన్నప్పుడు అమ్మ అనేటువంటి సంబోధన మనం చేస్తామనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు ఒకవేళ ఆ మాట కనపడకపోవచ్చు కానీ, తర్జుమా ఒకవేళ ఆ రీతిగా రాకపోవచ్చు కానీ, ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఆదికాండము 29వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా మనకు 39 అనుకుంటాను, 39వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ యోసేపు ఆయన ఐగుప్తుకు వెళ్ళిన తరువాత పోతీఫరు కుటుంబంలో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు పోతీఫరు భార్య మరి ఆయన సుందరుడు అందగాడైనటువంటి దాన్ని బట్టి శారీరక కోరికలతో ఆయనను ఆమె మోహించినట్లు ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు వాక్య భాగంలో కనపడుతుంది. 39వ అధ్యాయం ఆదికాండం మనం చదువుతున్నప్పుడు. కాబట్టి ఆ రీతిగా మరి ఆమె తన మీద మనస్సు కలిగి ఉన్నటువంటి విషయాలు 7వ వచనం చూస్తాం. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని అన్నాడు. అంటే వాక్య భాగంలో మనకు ఇలా తర్జుమా జరిగింది. కానీ అలాంటి శోధనే ఒక కుటుంబంలో ఎదురైనప్పుడు మరి ఏమని మనం అక్కడ సంబోధిస్తామంటే, ఇక్కడ యోసేపు గారు అయితే అతడు ఒప్పక అనే మాట, అంటే అతడు ఒప్పుకోలేదు, ఆమె కోరిక తీర్చేదానికి యోసేపు గారు అంగీకరించలేదు. ఆయన అంగీకరించకంటున్న మాట ఏంటంటే నా యజమానుడు అనే మాట అన్నాడు. అప్పుడు ఏమని ఆమెతో మాట్లాడుంటాడని మనం అనుకోవాలి? అమ్మా తప్పకుండా ఆ మాట తను అంటాడు. అమ్మ, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు, మరి ఈ కుటుంబంలో ఉన్న అంతా మరి నా వశములో ఉంది, ఈ కుటుంబంలో అన్నింటికీ నా మాట ప్రకారమే జరుగుతుంది. అమ్మ, నువ్వు నా యజమానునికి భార్యవు గనుక నీవు నాకు నీ మీద ఏ విధమైన అధికారము లేదు, నీ మీద ఏ విధమైనటువంటి చెడు ఆలోచన కలిగేటువంటి ఆ ఆలోచన నాకు లేదు అని ఖచ్చితంగా మరి యోసేపు అక్కడ ఆమెను ఆ మాటతో సంబోధించి ఉంటాడు. అమ్మ, నా యజమానుడు తన కుటుంబంలో లేక తన ఇంటిలో ఉన్న అన్నీ నాకు అప్పగించాడు అనే మాట ఖచ్చితంగా తను సంబోధించి ఉంటాడని మనం గమనించాలి. ఎందుకంటే పెద్దల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ సంబోధన మనము చేస్తాం. అమ్మగారు, అయ్యగారు, పురుషులనైతే అయ్యా అని అంటాం, స్త్రీలనైతే అమ్మ అని అంటాం. అలా యజమానుల రాన్లను మనము అమ్మ అని సంబోధిస్తాం అని మనం గ్రహించాలి. అలాగే రాజుల 2వ గ్రంథం కూడా మనం 5వ అధ్యాయం చదివినప్పుడు రాత్రికాలకు వేళలో కూడా మనం ఆ విషయాలు గమనించాం. ఇశ్రాయేలు యవన బిడ్డ మరి బందీగా పట్టుకొని సిరియనులు ఆమెను సిరియా దేశానికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆమె మరి ప్రత్యేకంగా నయమాను ఇంటిలో పరిచర్య అంటే సేవ చేసేటువంటిదిగా ఉంది. మరి ఉన్నప్పుడు ఆమె ఒక సాక్ష్యం చెప్పింది. ఏమని అంటే మనం 3వ వచనం చదువుతుంటే అది అనే మాట అన్నాడు. అది అంటే ఎవరు? ఇజ్రాయేలీలో నుండి సిరియన్లు చెరగొనిపోయినటువంటి యవన బిడ్డ. సోమ్రోనులో ఉన్న నా ప్రవక్త దగ్గరకు నా ఏలినవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయును అని అన్నాడు. అది సోమ్రోన్లోనున్న అనే మాట ఉపయోగించబడింది. కానీ ఆమె అలా చెప్పుంటుందా? ఖచ్చితంగా ఆమె అమ్మ, సోమ్రోన్లో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఆయన దగ్గరకు నా యజమానుడు
వెళితే ఈయనకు కలిగిన ఈ రోగము నుండి ఆయన స్వస్థత పడతాడు అనే మాట ఖచ్చితంగా చెప్పింటుంది. ఎందుకనంటే కుటుంబంలో పనిచేసేటువంటి ఎవరు కూడా అలా సంబోధించకపోతే యజమానురాన్లు వారిని ఒక రకంగా అతిశయంగానో గర్వంగానో లెక్కలేనితనంగానో ఉన్నారు అని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మ అనే మాట సంబోధిస్తారు. యోసేపైన ఖచ్చితంగా సంబోధించి ఉంటాడు. ఇక్కడ ఇజ్రాయేలు ఈ యవన బిడ్డ కూడా ఖచ్చితంగా అమ్మ అని నయమాను భార్యను సంబోధించి ఉంటుంది. ఎందుకంటే వారు పెద్దలుగా యజమానురాలుగా ఉన్నారు కాబట్టి అలా సంబోధించి ఉంటుందని ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి. ఇక మూడో విషయాన్ని మనం గమనిస్తే, మనము ఎవరినైతే ప్రేమిస్తామో వారిని కూడా మనము అమ్మ అని సంబోధిస్తాం. వయసుతో నిమిత్తం లేదు ఇక్కడైతే యజమానులు పెద్దలు మనకంటే పెద్దవారిని అలా సంబోధిస్తాం. కానీ ప్రేమించే వారిని వయసుతో నిమిత్తం లేదు. వారు చిన్నవారైనా మనం వారిని అమ్మాని సంబోధిస్తాం. ఇక్కడ ప్రేమ అంటే మళ్ళీ వివాహం చేసుకోవడానికి ఆ ప్రేమ కాదు. అక్కడికి వెళ్ళిపోకండి. అటు ఇదేంటి ఒక యవనస్తురాలు ప్రేమించుకుంటే అలా మాట్లాడుకోరు కదా అని అనుకోవచ్చు. మాట్లాడుకుంటారు. ఎలా? ఈయన అంటాడు అమ్మ నా బంగారమా అని అంటాడు, ఆమె ఒరే అంటది. ఇప్పుడు అన్నీ అట్నే జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. ప్రేమించే స్త్రీ ఏమో ప్రేమించే పురుషుని ఒరే అని సంబోధిస్తుంది, పురుషుడేమో ఆమెను బంగారం అని సంబోధిస్తాడు. అది కాదు, ఆ విషయాన్ని గురించి కాదు ఇక్కడ చెప్పేది. ప్రేమ అనేటువంటిది సహోదరుల మధ్య కావచ్చు, లేక మనలో ఒకరినొకరం ఏ స్వార్థము లేకుండా ప్రేమించుకునేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఉన్నప్పుడు, ఏ స్వార్థం లేకుండా ప్రేమించుకునే ప్రేమ ఉన్నప్పుడు అలాంటి వారిని కూడా మనము అమ్మ అనే సంబోధిస్తాం. మన బిడ్డలు ఉంటారు, ఆడపిల్లలు. తండ్రి ఏమంటాడు? అమ్మ తల్లి అని అంటాడు. అంటే జన్మనిచ్చిందని ఆయనకు కాదు, ఆయన ప్రేమ. తల్లి కూడా అంటుంది ఏమ్మా నా బంగారు తల్లి అని అంటది. అంటే తనకు జన్మనిచ్చిందనే కాదు. కాబట్టి మనము ఎవరిని ప్రేమిస్తామో, మనము ఎవరి ప్రేమకు పాత్రులం అవుతామో అలాంటి సందర్భంలో మనం అమ్మ అనే మాటతో సంబోధింపబడతాం, లేక మనము ప్రేమించే వారిని మనం అలా సంబోధిస్తాం అని మనం గ్రహించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ పాపములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను తరుముకుంటూ వెళ్ళి యేసు ప్రభును శోధిస్తూ ఒక ప్రశ్న అడిగారు. ఈమె వ్యభిచారమందు లేక పాపము చేస్తూ ఉండగా పట్టుబడింది, అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది, మరి నువ్వేం చెప్తావు అని అడిగారు. ఆయన మౌనంగా ఉన్నాడు. తొందర పెట్టారు వారు. ఎందుకంటే ఆయన చెప్పే జవాబును బట్టి ఆయన మీద ఏదో ఒక తప్పు మోపాలి అనేది వారి ఉద్దేశం. వెంటనే ఆయన తలెత్తి అన్నాడు, మీలో ఎవరు పాపము చేయలేదో వారు ఆ మీద రాయి వేయమన్నాడు. అంటే ఏంటి? శిక్షించే అధికారము తప్పు చేయని వానికే ఉంటుంది. తప్పు చేసినటువంటి వాడు, అదే తప్పు చేసినటువంటి వాడు ఇంకొకరిని శిక్షించే అధికారము లేదు అనేది యేసు ప్రభు నేర్పించిన బోధ. పౌలు గారు ఈ విషయాలను తన పత్రికల్లో చాలా అమూల్యంగా రాస్తాడు. ఆ కోణానికి మనం వెళ్ళడం లేదు. కాబట్టి ఇక్కడ మీలో ఎవరు పాపం చేయలేదో వారు ఆమె మీద మొదట రాయి వేయండి. ఎవరి పాపాలు వారి కళ్ళ ఎదుట వారికి మెదిలాయి. ఎవరు ఆమె మీద రాయి వేయడానికి సాహసము చేయలేదు. ఎందుకని? వారు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనైతిక కార్యము చేసిన వారు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా 10వ వచనం మనం చదివితే, యేసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడున్నారు? యేసు ప్రభు ఇక్కడ అమ్మని ఎవరిని సంబోధించాడు? ఒక పాపములో ఉన్నటువంటి స్త్రీని. ఎందుకని సంబోధించాడు? ఆమెను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోవడానికి కాదు. మళ్ళీ అట్టెలగాకండి.
ఆమెను ప్రేమిస్తున్నాడు. దేనికి? తన పాపములో ఆమె చనిపోతే, ఆ పాపములోనే ఆమె శిక్షించబడితే, ఆ పాపములోనే ఆమె రాళ్లతో కొట్టబడి చంపబడితే ఆమె నరక ప్రాప్తురాలు, నరకానికి వెళ్తుంది. కాబట్టి ఆమెను నరకము నుండి తప్పించడానికి ఆమెను ప్రేమించాడు. ఆమె కష్టాల నుండి తప్పించడానికి ఆమెను ప్రేమించాడు. ఆమెతో అంటున్నమాట, అమ్మా వారెక్కడ, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అనే మాట తెలియజేయబడింది. కింద మనకు ఫుడ్ నోట్లో 2వ అంకె ఇచ్చి అంటాడు, నీ మీద నేరము మోపిన వారు ఎక్కడున్నారు అని ప్రభు అడిగినట్లు. అమ్మ వారెక్కడ అనే మాట ఏంటంటే, నీ మీద నేరం మోపారు కదా, నువ్వు తప్పు చేస్తున్నావని వారెక్కడ అని అడిగాడు అనే మాట తెలియజేశాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రేమించే వారిని, మనకంటే చిన్నవారైనా కూడా వారిని అమ్మ అనే మనము సంబోధిస్తాం. మనకు జన్మనిచ్చిందని కాదు, వారి మీద మనకున్న ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఆ కోణంలో వారిని మనము అమ్మ అనే మాటతో సంబోధిస్తాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక 4వదిగా మనం గమనిస్తుంటే, మనము పుట్టి పెరిగిన దేశాన్ని మనము అమ్మ అని సంబోధిస్తాం. అమ్మ అని సంబోధిస్తాం. దీనికి చాలామంది మన క్రైస్తవులు రకరకాల అభిప్రాయాలు చెబుతూ అంగీకరించరు. ఇందుకే భారతదేశంలో క్రైస్తవుల మీద కొంత, భారతదేశంలో ఉన్నటువంటి ఇతరులు ఒక రకంగా ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటంటే, క్రైస్తవులు ఉన్నటువంటి ఈ అతివాదమే. క్రైస్తవులు ఉన్నటువంటి అతివాదం, ఈ అతివాదాన్ని బట్టి కొందరు మనము దేశద్రోహులము అని అంటారు. ఎందుకంటే దేశాన్ని మనం ప్రేమించడము లేదు అని అంటారు. కానీ మన పూర్వీకుల కాలం నుండి మనకు మిషనరీస్ నేర్పించినటువంటి సువార్తలో కూడా దేశాన్ని మనము ప్రేమించాలి, దేశాన్ని మనం ప్రేమించాలి. ప్రపంచమంతా దేవుని సొత్తైన దేశాలుగా విభాగింపబడిన తరువాత ఎవరు పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతం, ఆ దేశం వారికి తల్లి లాంటిది. మన భారతదేశాన్ని ఏమంటాము? భారత మాత అని అంటాం. కొందరు మన క్రైస్తవులు అనకూడదు అని అంటారు. ఎందుకు అనకూడదు? మనకు జన్మనిచ్చినటువంటి గడ్డ ఇది, భూమి ఇది. ఈ భూమిలో మనం పుట్టాం. తల్లి అని సంబోధించడం ద్వారా ఒక గౌరవాన్ని మనం చూపిస్తున్నామే తప్ప అక్కడ పూజ మనము చేయడము లేదు. మనం చిన్నతనంలో దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నప్పుడు భారత మాతకు జేజేలు, బంగారు తల్లికి జేజేలు అనే పాట మనకు దేశభక్తి గేయములు నేర్పిస్తారు. నేను పాడను, నేను నేర్చుకోను అని అంటే మనం స్కూల్లో నుండి బయటికి రావాలి. అంతే కదా, స్కూల్ నుండి బయటికి రావాలి. అందులో నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, దాదాపుగా చక్కగా పాటలు పాడగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే క్రైస్తవులుగా ఉన్న పిల్లలకే ఉంటుంది. మిగతా వారిలో అంత, అంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అంతగా వారు పాటలు పాడేటువంటి టాలెంట్ ఉండదు. మేము చదువుకుంటున్నప్పుడు ప్రతి స్కూల్లో, అంటే ఎలిమెంటరీ స్కూల్లో కావచ్చు, హై స్కూల్లో కావచ్చు, ప్రార్థన అంటే ఫస్ట్ మనం ప్రార్థన ఉంటాం కదా, ప్రార్థన గీతం పాడాలి అంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా నన్నే అక్కడ నిలువబెట్టేవారు. మరి నేను పాడను సార్ అని అంటే ఇంకా ఆ స్కూల్లో నేను ఉండడానికి అవకాశము లేదు. ఆ స్కూల్ కాదు, ఇంకొక స్కూల్కి వెళ్తా అంటే ఆ స్కూల్లో కూడా అంతే కదా. కాబట్టి మనము పుట్టిన దేశం, మనం పుట్టిన దేశాన్ని తల్లిగా గౌరవించడంలో తప్పు లేదు. అది తప్పు అని కొందరు అనొచ్చు, కానీ అది తప్పు కాదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిని మనం ఎలా ప్రేమిస్తున్నామో, మనము పుట్టి పెరిగిన దేశము కూడా మనకు అన్ని సదుపాయాలు అందిస్తుంది. నీరు, ఆహారం, ఆక్సిజన్, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకుంటున్నాం మనము? ఇవన్నీ దేవుడిచ్చినవే. కానీ దేవుడు ఈ భారతదేశంలో ఉంచినటువంటి ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం. భారతదేశంలో ఉన్న భూభాగంలో మనం పంటలు పండించి ఆహారం తీసుకుంటున్నాం.
భారతదేశంలో దేవుడిచ్చినటువంటి జీవనదుల నీటిని, భూగర్భ జలాలను మనం వినియోగించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మన దేశ భూభాగం మనకిస్తున్నటువంటి వనరులు. ఇవి దేవుడు సమకూరిస్తే ఇందులో ఉన్నాయి. ఇవి మనము స్వీకరిస్తున్నప్పుడు గౌరవించడంలో తప్పు లేదు, పూజించడంలో మనం గౌరవించడంలో తప్పు లేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ జాతీయ పండుగలు అంటే మనం స్వాతంత్రం వచ్చినటువంటి పండుగలు చేసుకుంటాం కదా. ఆగస్టు 15వ తారీఖు, జనవరి 26వ తారీఖు ఈ జాతీయ పండుగలుగా మనకు జరుగుతాయి. ఈ పండుగలు మనము చేయకూడదు అనేటువంటి భావన క్రైస్తవులు కొందరు బోధిస్తారు. కానీ మనము పాల్గొనడం, చేయడం తప్పు కాదు. ఎందుకనంటే మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. అందుకే యోహాను గారు తన మొదటి పత్రికలో అన్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన వాడు అబద్ధికుడు అని అంటాడు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అని అంటాడు. ఎందుకంటే తాను చూడని దేవుని ప్రేమించేవాడు, తాను చూచున్న సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడు దేశాన్ని కూడా ప్రేమించాలి. ఎందుకంటే దేశం మన కళ్ళ ముందు మనకు కనపడుతున్న వనరులు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవుడిచ్చినవే కాదని ఎవరు అనరు. కానీ దేవుడిచ్చిన సార్వత్రిక ప్రేమలో అనుభవిస్తున్నటువంటి మనం ఆ రీతిగా గౌరవించడంలో తప్పేమీ లేదు అనే విషయాలు ప్రియులారా మనం గమనించాలి. మన క్రైస్తవ వేదాంత కళాశాలలలో కూడా ఈ జాతీయ పండుగలు చేసేవారు. మేము రామాయపట్నంలో వేదాంత విద్య చదువుతున్నప్పుడు కూడా ఆగస్టు 15 సెలవు దినముగా మరి ఆ రోజు జెండా వందన కార్యక్రమాన్ని జరిగిస్తారు. రిపబ్లిక్ డే సెలవు దినముగా ఆ దినము జెండా పండుగ వందన కార్యక్రమాన్ని జరిగిస్తారు. అందరూ ప్రొఫెసర్స్ పాల్గొంటారు, విద్యార్థులు అందరూ పాల్గొంటారు. దేశ ఔన్నత్యాన్ని గురించి చెప్పుకుంటారు. దేశము కొరకు పోరాటం చేసినటువంటి యోధులను స్మరణ చేసుకుంటారు. తప్పు కాదు, అది దేశం మీద మనకుండే గౌరవం. కాబట్టి మనం పుట్టి పెరిగిన దేశాన్ని మనము ప్రేమించాలి. ఆ ప్రేమతో మనం ఏమంటామనంటే అమ్మ మాత, భారత మాత అని అంటాం. భారత మాత అనడం తప్పేమీ కాదు అనే విషయాలు ప్రియులారా మనము గమనించాలి. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. అందులో నెహెమ్యా గారు బబులోనులో ఉన్నాడేన, అంటే ఇజ్రాయెల్ దేశంలో నుండి వీరిని చెరగొనిపోయారు. 70 సంవత్సరాలు వారు ఆ శిక్ష అనుభవించాలనేది దేవుని యొక్క నిర్ణయం. ఆ 70 సంవత్సరాలు అక్కడ ఉంటున్నప్పుడు వారు స్వంత దేశమైనటువంటి ఇజ్రాయేలు దేశ యోగక్షేమాలను వారు ఎప్పటికప్పుడు కనుక్కునేవారు. వచ్చిపోయే వారితో కనుక్కుంటూ ఉండేటువంటి వారు. అందులో వారికి ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి యెరూషలేము, దాని వైభవం చాలా అత్యున్నతంగా ఉంది. దాని వైభవం కోల్పోయినప్పుడు కూడా వారు వేదన పడ్డారు. వైభవాన్ని కోల్పోయినప్పుడు కూడా వారు వేదన పడ్డారు. అందులో మనము విలాపవాక్యముల గ్రంథం చదువుతాం. అందులో ఇర్మియా గారు ఆ విలాపవాక్యములు వ్రాశాడు. విలాపవాక్యాలంటే దుఃఖముతో వ్రాసిన మాటలు, ఏడుస్తూ వ్రాసిన మాటలు. జనభరితమైన పట్టణం ఏలా ఏకాకి ఆయను. ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం కోలాహలంతో ప్రజలతో కలిసి ఉన్నటువంటి పట్టణం. ప్రజలందరూ బబులోను చెరకు వెళ్ళగా ఏకాకిగా ఉంది. బబులోను చెరకు వెళ్ళడానికి కారణం ఏంటి? వారు ఇతర దేవతలను పూజించిన దానికి నిదర్శనం. అందుకని విటకాండ్రు అనే మాట రాస్తాడు. ఇప్పుడు వారు వచ్చి ఈమెను ఆదరించడము లేదు. రాత్రుల్లో పడుకొని కన్నీరు గారుస్తుంది, తన పడక మీద కన్నీరు గారుస్తుంది, కానీ ఆదుకునేవాడు ఎవడు లేడు.
అని ఆయన తన బాధను వ్యక్తపరచడం ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో మనం గమనిస్తాం. ఈ బబులోను చెరలో ఉన్నటువంటి నెహెమ్యా గారు కూడా మరి అక్కడ ఆయన వచ్చిపోయేటువంటి వారితో యెరూషలేము నగరం లేక ఇజ్రాయెల్ దేశం ఎలా ఉంది అని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో అంటే బబులోను వారు చెరబట్టుకొని పోయిన వారు కాకుండా తప్పించుకున్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, వారిని వదిలిపెట్టారు. వారు చాలా దయనీయ స్థితిలో వారు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో వారు ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పినప్పుడు ప్రియులారా, యిర్మీయా గారు కూర్చొని ఏడ్చాడు. కొన్ని దినాలు ఏడ్చాడు. ఎందుకు? ఏం అవసరం? ఆయన భార్య, ఆయన బిడ్డలు, వారికి ఎవరికేదో అన్న ఆపద కలిగి కాదు ఆయన ఏడ్చింది. ఎందుకు ఏడ్చాడు? తన స్వంత దేశం, తన సొంత నగరం అగ్ని చేత కాల్చివేయబడిన ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు చాలా కష్టాలు, ఆహారం లేక, నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు ఏడ్చాడు. దేని కొరకంటే తన సొంత దేశం అగ్ని చేత కాల్చివేయబడింది, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. ఈ వర్తమానం విన్నప్పుడు ఏడ్చాడు, బాధపడ్డాడు. ఆ బాధ, ఆ దుఃఖం తన ముఖంలో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు ఏడవాలి నెహెమ్యా? నెహెమ్యాకు బబులోనులో ఏమీ కొరత లేదు. రాజు దగ్గర ఆయన గిన్నెను అందించేవాడు, అంటే ఆహారము రాజుకు అందించేటువంటి, పానము రాజుకు అందించేటువంటి పదవిలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బాడీగార్డుగా ఉన్నాడు. రాజుకు ఈ అపాయం రాకుండా, ఆహారంలో ఎలాంటి మరి దోషాలు దొరలకుండా చూసేటువంటి పనిలో ఉన్నాడు. రాజుగారు కూడా తనను బాగానే ప్రేమిస్తాడు కదా, మరి ఎందుకు ఏడవాలి ఇంకా ఆయన? ఆ దేశం ఎలా పోతే ఆయనకేమి, ఈ దేశంలో ఆయనకేమి కొరత కదండి? బబులోనులో తనకేమి కొరత లేదు, ఆ దేశం కొరకు ఎందుకు ఏడవాలి ఇప్పుడు? అవసరం లేదు. ఆ ఏడుపు, ఆ బాధ, ఆ ముఖములో ఆ కవలికలు రాజుగారు గమనించారు. 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రాజు అడిగాడు, ఏం నెహెమ్యా గారు, నీకు వ్యాధి లేదు కదా, మరి ఎందుకు నీ ముఖము చాలా విచారంగా కనపడుతుంది? మనకు శరీరంలో ఏదైనా బాధ ఉన్నప్పుడు మన ముఖములు అది స్పష్టంగా కనపడుతుంది. ఆ ముఖ కవలికలు గమనించినటువంటి రాజుగారు, అర్థ హశస్త రాజుగారు అడుగుతున్న, నెహెమ్యా ఏంటి ఈరోజు నీ ముఖము చాలా బాధగా ఉంది, నీ ముఖ కవలికల్లో మార్పులు ఉన్నాయి, ఏంటి, ఏమైంది అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా గారు చెప్పినటువంటి మాట మనం వాక్య భాగంలో గమనించి చూస్తూ ఉంటే ఆయన భయపడ్డాడు మొదట. ఎందుకంటే నేను ఇలా చెప్తే ఒకవేళ రాజు ఎలా స్పందిస్తాడో అనేటువంటి విధంగా భయపడ్డాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రేమైన సహోదరి సహోదరులారా, 3వ వచనం మనం చదువుదాం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అనెను. నీకెందుకు దుఃఖం? రాజు భవనములో రాజు దగ్గర పని చేస్తున్నావు, నీ యోగక్షేమాలు రాజు చూసుకుంటున్నాడు, నీకెందుకు బాధ? నా తల్లిదండ్రులు పుట్టిన దేశం, నా తల్లిదండ్రులు ఉన్నటువంటి దేశం పాడైపోయింది, అగ్ని చేత కాల్చబడింది అన్నప్పుడు నేను ఎలా దుఃఖపడకుండా ఉండగలను రాజా అని అన్నాడు. అంటే ఏంటి? దేశం మీద తనకున్న గౌరవం, ప్రేమ, ఆప్యాయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడైతే మనము అలా కనపరచకపోతామో అప్పుడు అన్యులు, అంటే మనకు వేరుగా ఉన్నవారు ఏమంటారంటే వీరికి దేశభక్తి లేదు, వీరికి దేశభక్తి లేదు అని అంటారు. క్రైస్తవులమైనటువంటి మనము దేశభక్తి చాలా ఎక్కువగానే పెంపొందింపజేసుకోవాలి. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేశభక్తిని గూర్చిన అనేక దృష్టాంతాలు మనకు కనపడతాయి.
మనం పుట్టి పెరిగిన దేశాన్ని మనం ప్రేమించాలి. మనం పుట్టి పెరిగిన దేశాన్ని మాత, తల్లి అని సంబోధించడంలో తప్పేమీ లేదు. భారత మాత అని సంబోధించడంలో తప్పేమీ లేదు. ఎందుకు మరి అలా సంబోధించారు మాత అని అంటే, మరి స్త్రీ గౌరవించేటువంటి దేశముగా ఈ భూమి మీద, ఈ భూమి మనకు ఒక తల్లిలాగా అన్నింటినీ సమకూరుస్తుంది. తల్లి ఏం చేస్తుంది? బిడ్డకు జన్మనిస్తుంది, పాలిస్తుంది, లాలిస్తుంది, జోలబాడుతుంది, ఎదిగింపజేస్తుంది, వాడి భవిష్యత్తు కొరకు ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తుంది తల్లి. మరి భారతదేశం కూడా మనకు ఆ విధమైనటువంటి విధంగానే భారతదేశ వనరులు మనకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అనడంలో తప్పేమీ లేదు అని మనం గ్రహించాలి. ఇక మనము 5వ విషయాన్ని గమనిస్తే, మనం పుట్టి పెరిగినటువంటి రాష్ట్రాన్ని కూడా మనము తల్లి అని సంబోధించడంలో తప్పేమీ లేదు. దేశం అనేక రాష్ట్రాలతో ఉంది. మరి మనము ఒక రాష్ట్రంలో పుట్టాం. ఇప్పుడు మనము తెలుగు రాష్ట్ర ప్రజలం కదా. మొన్నటి వరకు తెలంగాణ మనం కలిసే ఉన్నాం, తెలుగు ప్రజలం. మన రాష్ట్రాన్ని ఏమంటాము? మనం జాతీయ గీతాలు పాడుకుంటున్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎవరికి? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగు తల్లి అని మనం సంబోధిస్తాం. నేర్చుకున్నామా పాటలు? చదువుకుంటున్నప్పుడు నేర్చుకున్నారా స్కూల్లో? ఇప్పుడు లేవు, ఇప్పుడు లేవేమో కదా. కాబట్టి ఆనాడు దేశభక్తిని పెంపొందింప చేయడానికి విద్యార్థుల్లో ఆ విధమైనటువంటి పాఠాలు కూడా ఉన్నాయి మనకు. కాబట్టి మా తెలుగు తల్లి అంటే మన రాష్ట్రం. మనం భారతదేశంలో పుట్టిన వారమైనా భారతదేశం నుండి అనేక నదుల ప్రవాహములో అనేక రాష్ట్రాలకు వాటి వనరులు విస్తరిస్తున్నప్పుడు మనం వాటిని అనుభవిస్తున్నాం. మనము పుట్టి పెరిగినటువంటి రాష్ట్రాన్ని కూడా మనము తల్లి అని సంబోధించడంలో తప్పేమీ లేదు అనేటువంటి విషయాలు ప్రియులారా మనం గమనించాలి. తల్లి చేసేటువంటి పరిచర్యయే మనకు మన దేశం చేస్తూ ఉంది. మనం పుట్టినప్పటి నుండి ఆహారముతో పాటు మనము చచ్చిపోయిన తర్వాత కూడా ఈ భూమిలోనే మన దేహం శిథిలమై పోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ భూమిలోనే మనం శిథిలము కావాలి. మన ఆత్మ అయితే దేవుని దగ్గరకు వెళుతుంది. ఆయన వచ్చినప్పుడు ఒక నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ నీతి రాజ్యం ఏకరాజ్యం అవుతుంది. ఇప్పుడు అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి. ఏ దేశవాసులు, ఏ దేశ ప్రజలు ఆ దేశమును ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనమందరం కూడా గమనించాల్సిన అవసరతను జ్ఞాపకానికి తెస్తున్నాం. ఇక క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము మన సంఘాన్ని కూడా మనము తల్లి అని సంబోధిస్తాం. అంటే క్రైస్తవ సంఘం. సంఘం అంటే ఎవరు? విశ్వాసులమైన మనమే. మనందరం కూడా సంఘాన్ని తల్లి అని మనము సంబోధిస్తాం. ఎందుకు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని గూర్చినటువంటి సంగతులు మనం ఎక్కడ నేర్చుకుంటున్నామంటే మన సంఘములో మనము నేర్చుకుంటున్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన ప్రబోధాలు చెప్పినటువంటి మాట, యోహాను సువార్త మనం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ నికోదేముతో ప్రభు మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యము చూడలేడు అనే మాట తెలియజేశాడు. ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అన్నాడు. నికోదేముకు అర్థం కాలే. ఏమనుకున్నాడు? ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ముసలివాడై చనిపోయి మరలా తల్లి గర్భంలో పుట్టాలనా అని అడిగాడు. మరలా తల్లి గర్భంలో పుట్టాలనా అని అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అలా కాదు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అనే మాట. నీరు ప్రియులారా దేవుని వాక్యానికి సంకేతము కాగా, ఒకడు దేవుని వాక్యాన్ని ఎరిగి నీటి బాప్తిస్మము ద్వారా తన పాపాలు ఒప్పుకొని ఆ పాపాలను నీటిలో సమాధి చేసి అతడు నూతనమైన వ్యక్తితో లేపబడుతున్నాడు. అందుకే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నాడంటే తన పాపముల విషయమే అతను ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. పౌలు గారు రోమా సంఘంలో రాశాడు,
ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నాడంటే తన పాపముల విషయమై చనిపోతున్నాడు, తన నీతి విషయమై అతడు మరలా పుడుతున్నాడు, నీతిగా జీవించడానికి మరలా పుడుతున్నాడు. కాబట్టి క్రొత్త జన్మనిచ్చింది ఎవరు? సంఘం. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, సంఘంలో ఉన్నటువంటి సేవ మనల్ని క్రీస్తు మార్గము వైపు నడిపిస్తూ ఉంది. దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడు, విశ్వాసులు దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు మనము ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని గూర్చిన అనేక విషయాలు నేర్చుకుంటాం. ఫిలోమోనుకు పౌలు గారు రాసినటువంటి పత్రిక మనం చూస్తాం. ఫిలోమోను వృత్తాంతం మనం గమనిస్తే, ఫిలోమోను ఒక సంఘానికి పెద్దగా ఉన్నటువంటి ఆయన దగ్గర ఒనేసిము అనేటువంటి ఆయన ఒక పరిచారకుడుగా పనిచేసేవాడుగా ఉన్నాడు. ఈ రోమా సామ్రాజ్య కాలంలో యజమానులు అయినటువంటి వారు కొందరు దాసులుగా సంవత్సరానికి ఇంతాన్ని డబ్బిచ్చి వారి దగ్గర పని చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటారు. ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తిని, ఒనేసిము అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని ఇక్కడ ఫిలోమోను గారు తన పనిలో పెట్టుకున్నాడు. ఆ పనిలో చాలా కష్టమైపోయింది ఒనేసిముకు. అందుకని ఒనేసిము అక్కడ నుండి పారిపోవాలని ప్రయత్నం చేశాడు. యజమాని దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ సమయంలో పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. ఈయన అంటే స్వార్థ చెప్పే విషయంలో ఆయనను చెప్పకూడదని ఆనాటి రాజులు, ఇటు మతాధికారులు కూడా, ఇటు యూదా మతాధికారులు కూడా ఆయన బంధించి చెరసాల్లో పెట్టారు. ఒనేసిము ఆ మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు ఫిలోమోను దగ్గర తప్పించుకొని. పౌలు గారు గమనించాడు, పిలిచాడు. నువ్వు ఫిలోమోను దగ్గర పని చేస్తున్నవాడవు కదా, ఎక్కడికి వెళుతున్నావు అడిగాడు. నేను అక్కడ పని చేయలేకపోతున్నాను, నా యజమాని నన్ను చాలా కష్టపెడుతూ ఉన్నాడు, నేను తప్పించుకొని వెళ్ళిపోతున్నాను. ఒనేసిముకు సువార్త చెప్పాడు. నీ మీద నీ యజమానుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, కాబట్టి నీ యజమానుడి దగ్గర ఆయన పెట్టినటువంటి ప్రతిఫలానికి నువ్వు అక్కడ నుండి పని చేయాలి. చేయకపోతే అది తప్పు. నువ్వు తీసుకున్నటువంటి జీతానికి, నువ్వు తీసుకున్న కూలికి తగిన పని నువ్వు చేయాలి. అయ్యో, నా యజమానుడు రాక్షసుడులాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి నువ్వు ఫిలోమోనుకు ఇవ్వు, అప్పుడు అతడు నిన్ను ఏ కష్టపెట్టకుండా తన పరిచర్యలు ఉంచుకుంటాడు అనేటువంటి విధంగా తను చెప్పడం మనం గమనిస్తాం. అలా వ్రాస్తూ ఆయన ఫిలోమోనుకు రాసినటువంటి మాట ఏంటంటే 10వ వచనము చదువుదాం. 1వ అధ్యాయం ఈ గ్రంథం కూడా మనకు 10వ వచనంలో అంటాడు, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అని అన్నాడు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటే నేను చెరసాలలో ఉండి కూడా ఒనేసిముకు నేను సువార్త చెప్పాను. తను తీసుకున్న జీతానికి పని చేయకుండా నీకు నష్టం కలిగించి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే నేను అతనికి ఇది తప్పు, దేవుని దృష్టిలో ఇది తప్పు, నీ యజమాని దగ్గర నువ్వు తీసుకున్న డబ్బుకు తగిన పని నువ్వు చేయాలి అని చెప్పినప్పుడు అతను అంగీకరించాడు. నేను చెరసాల్లో ఉండి నేను కన్న కుమారుడు అంటే ఏంటి? నేను సువార్త చెప్పగా నా మాట విని లోబడిన కుమారుడు. అంటే చెరసాల్లో ఉండి ఒక స్త్రీతో ఆయన కన్నాడని కాదు, నేను సువార్త చెప్పినప్పుడు నా మాటను అంగీకరించి తిరిగి నీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంతకుముందు అతను నీకు ఒకవేళ నిష్ప్రయోజకుడుగా ప్రయోజనం లేనివాడుగా కనపడవచ్చు, ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణము వంటి వాడైన అతని నీ యొద్దకు పంపుచున్నాను. నా ప్రాణం వంటి వాడు ఎలా అనగలిగాడు ఆ మాట? నా ప్రాణం వంటి వాడని. ఒక తండ్రి ఒక కుమారుని గూర్చి, ఒక తల్లి ఒక కుమారుని గూర్చి అంటారు, నా ప్రాణం అండేవాడు. ఒకవేళ ఆ బిడ్డ ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఆ బిడ్డకి ఏదైనా శ్రమ కలిగి ఉంటే తల్లిదండ్రులు ఆ బిడ్డను గురించి మాట్లాడుతుంటారు, వాడు నా ప్రాణం వంటి వాడండి, వాడే లేకపోతే నేనెందుకు అని అంటారు కదా. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ. ఆ రీతిగా ఇక్కడ పౌలు అంటున్న మాట, నా ప్రాణం వంటి వాడైన అతన్ని యొద్దకు
పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచర్య చేయడం నిమిత్తం నా యొద్దకు అతడు వచ్చాడు. నేను ఉంచుకోవాలనుకున్నాను కానీ మరి నీ అనుమతి లేకుండా ఉంచుకోవడం మంచిది కాదని తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇప్పుడు అతడు దాసుడు కాదు, దాసుని కంటే గొప్పవానిగా నీ దగ్గర ఉంచుకో అని వ్రాసి పంపాడు. ఎలా అన్నాడు పౌలు, నా బంధకాలు కనిన కుమారుడని? అంటే ప్రియులారా, సువార్తను విని అంగీకరించి ఒక క్రొత్త జన్మ, అంటే తన తప్పును తాను సరిదిద్దుకున్నటువంటి వాడు ఏ సంఘమైతే అలా ఆ వ్యక్తులను తర్పిది చేసిందో ఆ సంఘము వారికి తల్లి లాంటిది. ఆ సంఘం వారికి తల్లి లాంటిది. మనం పుట్టి పెరిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తాత తల్లిదండ్రుల కాలము నుండి సంఘంలో సండే స్కూల్ దగ్గర నుండి యవన సమాజం నుండి ఒక విశ్వాసులంగా ఎదిగేటువంటి దాని దగ్గర నుండి వచ్చిన మన సంఘం మనకి ఎలాంటిది? తల్లితో సమానం. తల్లి అనే విషయాన్ని ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి మనం సంఘాన్ని కూడా తల్లి అనే మాటతో సంబోధిస్తాం. తిమోతిని గురించి కూడా పౌలు అదే మాట అంటాడు తన పత్రికలో. మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు తిమోతికి ఆయన వ్రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం చదివితే, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అని అంటాడు. నా నిజ కుమారుడు అని అంటాడు. అంటే ఏంటి? పౌలు గారి ద్వారా తిమోతి కూడా సువార్త విని అంగీకరించి ఒక సంఘానికి కాపరిగా ఏర్పాటు చేయబడ్డాడు. కాబట్టి తల్లి అనేటువంటిది మన సంఘం, మనం పుట్టి పెరిగిన సంఘం, మనం ఆ సంఘంలో అనేక నైతిక విలువలు నేర్చుకున్న సంఘం మనకు తల్లి లాంటిది. మన తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జన్మనిచ్చిన స్త్రీ తల్లి అయితే, మనకంటే పెద్ద స్థానంలో యజమానురాలి స్థానంలో ఉన్నటువంటి ఆమెను మనం తల్లి అని సంబోధిస్తే, మనం ప్రేమించేటువంటి వారిని మనం తల్లి అని సంబోధిస్తే, మనం పుట్టి పెరిగిన దేశాన్ని తల్లి అని సంబోధిస్తే, మన రాష్ట్రాన్ని మనం తల్లి అని సంబోధిస్తే, మన సంఘము మనకు తల్లి లాంటిది. మన సంఘం మనకు తల్లి లాంటిది. అట్టి తల్లిని ఎలా గౌరవించాలి, అట్టి తల్లిని మనం ఎలా చూడాలి, ఆ తల్లి మీద మనకి ఎలాంటి మమకారం ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తెలియజేస్తాడు. ఆ విషయాలు మనము మునుముందు కాలంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్దాం. ఇప్పుడు తల్లి యొక్క విశిష్టతను మీరు అర్థం చేసుకోవాలి. తల్లి యొక్క విశిష్టతను మీరు గమనించి, మరి తల్లిగా మనము మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన సంఘాన్ని, మనకు జన్మనిచ్చిన స్త్రీని, మనము ఎవరైనా పెద్దవారి దగ్గర పనిచేస్తుంటే వారిని కూడా మనం తల్లి అని సంబోధించేటువంటి ఈ కోణం, మనం ప్రేమిస్తున్నటువంటి వారిని కూడా మనం తల్లి అని సంబోధించే ఈ మాటను మనము అర్థం చేసుకొని, తల్లి అనే సంబోధన, అమ్మ అనే సంబోధన, మాత అనే సంబోధన ఎంత విలువైనదో, ఎలాంటి వారిని సంబోధిస్తామో గమనిస్తే, ఆ మాతను, ఆ తల్లిని, ఆ అమ్మను మనం ఎలా చూసుకోవాలో ఒక్కసారి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి అనే దాన్ని జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. నెక్స్ట్ మనము ఆ తల్లి యొక్క విశిష్టతలో మనం ఎలా తల్లిని గౌరవించాలో, మరి చూసుకోవాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ లభించాలని నేను మనసారా కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసి